జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు సరే మీకు రామాయణం తెలుసు కదా. రాముడు వచ్చేసి శ్రీలంకకు పోయి ఈ రాక్షస జాతి అందరినీ కూడా సంహరించాడు. ఏమన్నా అప్పుడు వచ్చేసి మన వీళ్ళు లంకకు పోయేదానికి వారధి నిర్మించారు కదా. ఆ క్రమంలో ఏమన్నా కొంతమంది రాక్షస జాతి ఏమన్నా మన దేశంలోకి వచ్చారో ఏమో నాకైతే డౌట్గా ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది మాటల్లో ఆ రాక్షస జాతి మాదిరిగా అనిపిస్తూ ఉంటాయి. కావాలంటే ఈ న్యూస్ చూడండి ఒకసారి. జయా బచ్చన్ తెలుసు కదా మీకు. ఏమా అమితాబ్ బచ్చన్ గారి సతీమణి. నా కర్మలే కాదు, అమితాబ్ బచ్చన్ ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో. ఆయనకు మామూలు కాదు, మహానుభావురాలు ఇటువంటి పెళ్ళాం దొరికింది. ఇకపోతే రాక్షస సెక్యులర్ పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీ నాయకురాలు ఈవిడ గారు. అబ్బా అబ్బా అబ్బా, మంచి సెలక్షన్, షాబాష్. మామూలు సెలక్షన్ కాదు. అంతేకాదు సమాజ్వాదీ పార్టీ ఎంపీ కూడా. ఏ గురించి మీకు ఒక విషయం చెప్తా, ఓకేనా. ఆ మధ్య ఈ జయా బచ్చన్ మాట్లాడతా నా మనవరాలు పెళ్ళి కాకుండానే పిల్లలు కన్నా నాకు అభ్యంతరం లేదని చెప్పేసి మాట్లాడింది. బాబా, నాకు తెలిసి అయితే అభిషేక్ బచ్చను ఐశ్వర్యరాయి మెట్టు తీసుకొని కొట్టిండాలా ఈవిడ గారిని. అవునా కదా? లేకపోతే కడుపు కన్నదిన వల్ల ఈ మరి ఎవరన్నా మాట్లాడతారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఆలోచించండి మీరు కూడా. సరే, ఇకపోతే ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది కదా. ఈ మహాకుంభమేళాలో వారం రోజుల క్రితం తొక్కిసలాట జరిగి దురదృష్టవశాత్తు ఒక 30 మంది భక్తులు మరణించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఒకేసారి 5 కోట్ల మందికి పైగా భక్తులు ఈ పుణ్య స్నానాలు ఆచరించడానికి రావడంతో ఈ తొక్కిసలాట అయితే జరిగింది. ఎన్ని భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఈ ఘోరం అయితే జరిగిపోయింది. దీంతో ఈ జయా బచ్చన్ శవ రాజకీయాలకు తెరలేపిందియా. 30 మంది మరణించడంతో ఏమొక పండగే పండగ, మామూలు కాదు. ఎందుకంటే శవ రాజకీయాలు చేసేవాళ్ళు కదా. ఇక ఈవిడి గారు పార్లమెంట్లో మాట్లాడుతూ గంగా నది నీరు పూర్తిగా కలుషితం అయిపోతుంది, అసలు అన్ని కోట్ల మంది ఒకే చోట స్నానాలు ఎలా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. దీంతో గంగా నది మొత్తం కూడా పూర్తిగా కలుషితంగా మారిపోతుంది. మొన్న జరిగినటువంటి తొక్కిసలాట్లో 30 మంది మరణించారు. నిజానికి ఈ సంఖ్య అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది. కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ శవాలను గంగా నదిలోకి విసిరేసిందంట. నేను కానీ దగ్గర ఉంటే ఏమైనా కూడా తప్పకపోయి దొబ్బింది నా గంగా నదిలో. దరిద్రం పోయిండు, పేడ పోయిండు. అవునా కదా? ఏమన్నా ఏంద్రా స్వామి, ఏమరా కర్మనైనా మనకు ఏంది దౌర్భాగ్యమో. మునిగితే గంగానది కలుషితం అయిపోయేది ఏంది? అబ్బా 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 అబ్బా. అసలు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నమామి గంగే ప్రాజెక్ట్ ద్వారా ఈ గంగానదిని మొత్తం పూర్తిగా క్లీన్ చేస్తున్నారు. ఈవిడ గారు ఏం మాట్లాడుతున్నారు ఏనండి. దీనికి అంతటికే కారణం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వమే. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహాకుంభమేళాలో సరైన ఏర్పాట్లు అయితే చేయలే. మహాకుంభమేళా ఈ జరిగే ప్రాంతంలో భక్తుల కోసం సరైన వసతులు అయితే కల్పించలేదని చెప్పి మాట్లాడింది. కళ్ళు దొబ్బినాయి నిజంగానే. కనీసం ఆ వీడియోలో అన్న చూసి అర్థం కాదా సరైన ఏర్పాట్లు చేశారా లేదా అనేది. అసలు మహాకుంభమేళా గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. మహాకుంభమేళాలో భక్తులకు పోలీసు భద్రత కూడా కల్పించడం లేదంట. ఈ మహాకుంభమేళా పైన తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని మొత్తం కూడా పాంగక్కినట్టు కక్కేసిందియా. పైగా శవ రాజకీయాలు చేయడానికి ఆ చనిపోయినటువంటి 30 మంది అడ్రస్లను తమకు ఇప్పించాలని చెప్పి స్పీకర్ను కూడా కోరింది. అంటే ఏది, వాళ్ళ ఎండ్లకు పోయి మళ్ళీ లేని పొందంతా దరిద్రాన్ని అంతా ఇంకా లేపాలి, ఇంకా రెచ్చగొట్టాలి వాళ్ళందరినీ కూడా. దీంతో ఉత్తరప్రదేశ్లోని హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేవలం మహాకుంభమేళాను దెబ్బతీయడానికే, హిందూ సంస్కృతి సంప్రదాయాలను అవహేళన చేయడానికే ఈ జయా బచ్చన్ ఈ విధంగా మాట్లాడిందని చెప్పేసి, ఏమో వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్ పరువు పోతుందని చెప్పేసి హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడినటువంటి ఈ జయా బచ్చన్ పైన వెంటనే కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని హిందూ సంఘాలు కూడా ఉద్యమం బాట అయితే పట్టాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జయా బచ్చన్ పైన కేసులు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు. చెయ్యాలా? చేయకపోతే ఏ మామూలుగానా పాము కూడా ఇంత విషయం ఉండదు నాకు తెలిసి. అంతకంటే ఎక్కువ విషయం కక్కుతుంది ఈవిడ గారు. మరొకరు ఈ విధంగా అబద్ధాలు ఆడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. దారుణంయా స్వామి, దౌర్భాగ్య. అసలు మనము ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. అందుకే నేను ఎన్నింది ఏది, ఈ వారధ కట్టినప్పుడు లంకకు పోయేదానికి రాములు వారు అప్పుడు ఏమన్నా పొరపాటు ఏమన్నా కొంతమంది ఏదైనా రాక్షస జాతి ఏమన్నా మన దేశంలో ఏమన్నా వచ్చిందా, వాళ్ళ సంతతే వీళ్ళ అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్, జై శ్రీరామ్.